హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్షవర్ధన్, అరుణ్ ఒకరితో ఒకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ప్రేమ్ బిజినెస్ మైండెడ్ కాదని, ప్రేమ్ ఒక వేస్ట్ ఫెలో అని నువ్వు అంటున్నావు. కానీ ప్రేమ్లో మనసు పెట్టి ఆలోచిస్తే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అని నేను చెప్తున్నాను. చూడు అరుణ్, ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ ఉంది. అది ఏంటో ప్రేమే చెప్తాడు అని అంటారు. చూడన్నయ్య, నువ్వు నాన్న ఇచ్చిన రూపాయి ఆస్తిపైనే మేడలు కట్టావు. నాన్న అనే ఫౌండేషన్ లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడివో నీకు కూడా తెలీదు. కానీ నేను మాత్రం ఎవ్వరి అండా తీసుకోకూడదు అనుకుంటున్నాను. కనీసం మన కంపెనీ ఫండ్లో నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా ఓన్గా నేను బిజినెస్ పెట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, అయ్యి తీరుతాను అని అంటాడు. హో అవునా, అవుతావా, చూద్దాంలే అది ఎప్పటికవుతుందో అని అంటుంది రోజా. చూడండి, ఎవరైతే నన్ను ఇవాళ అవమానించారో వాళ్ళతోనే నేను రేపు గ్రేట్ అని అనిపించుకునేలా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని అంటారు ప్రేమ్. ఇంక వెంటనే హర్షవర్ధన్, అలా ఊరికే ఛాలెంజ్ చేస్తే ఏముంటుందిరా ప్రేమ్. చూడు అరుణ్, ఇప్పుడు ప్రేమ్ ఓన్గా బిజినెస్ పెట్టి సక్సెస్ అయ్యాడే అనుకో, అప్పుడు 51% నుండి 100 తీసేస్తే 49% కదా. నా పేరుపై ఉన్న 49% ఆస్తిని నేను మొత్తం ప్రేమ్ పేరు మీద రాస్తాను. లేదు, ప్రేమ్ చేసిన ఛాలెంజ్లో ఓడిపోయాడు అనుకుంటే నేను నీ పేరు మీద రాస్తాను. ఓకేనా, నీకు ఈ ఛాలెంజ్ ఓకేనా అని అడుగుతారు. ఓకే డాడ్, ఈ ఛాలెంజ్ నాకు డబల్ ఓకే. నేనే ఇలా ఉంటే వాడేమవుతాడో నేను కూడా చూస్తాను అని చెప్పి ఇంకా అలా పొగరుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అరుణ్. రోజా మాత్రం ఆలోచనలో పడుతుంది. రోజా, నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువగానే మాట్లాడాను కదా అని అంటారు. సార్, కానీ ఆ ఛాలెంజ్ని మీరు ఒప్పుకోకుండా ఉండాల్సింది సార్ అని అంటారు. ఏంటి రోజా, నాపై డౌట్గా ఉందా అని అంటారు. సార్, మీపై డౌట్ లేదు సార్, కానీ ఆ ప్రేమ్ ఉన్నాడు కదా, ప్రేమ్ ఏదో ఒకటి చేసి సక్సెస్ సాధిస్తాడేమోనని అనిపిస్తుంది సార్ అని అంటారు. నీకు తెలీదు రోజా, వాడిని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా, వాడు ఎప్పుడు ఏ విషయంలో కూడా వెనకే ఉంటాడు. వాడికి అసలు బిజినెస్ మైండే లేదు. నువ్వు వాడి గురించి ఎందుకు కంగారు పడతావు, అసలు నువ్వేం ఆలోచించొద్దు, హ్యాపీగా ఉండు అని చెప్పి ఇంకా అలా అరుణ్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా చామంతి, ప్రేమ్ ఇద్దరు కలిసి ఆంజనేయ స్వామి దగ్గరికి, అంటే బృందావనంలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తారు. వచ్చి చూస్తూ ఉంటారు. పాపం చామంతి ఏమో మనసులో, ఆంజనేయ, ప్రేమ్ బాబు నిన్నే నమ్ముకున్నాడు, ప్రేమ్ బాబు చాలా మంచివాడు, కానీ ఒకటి, ప్రేమ్ బాబుని నువ్వే కాపాడాలి, ఖచ్చితంగా తను బిజినెస్లో సక్సెస్ అయ్యేలా, తను ఒక మంచి బిజినెస్లో వచ్చేలా నువ్వే చేయాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా ఒక ప్లాన్ నువ్వే ఇవ్వాలి అని పాపం మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ కోరుకుంటుంది చామంతి. ఇటువైపు ప్రేమ్ కూడా అలాగే కోరుకుంటాడు. ప్రేమ్ పాపం ఆంజనేయ స్వామితో, స్వామి, నేను నమ్ముకున్నది నిన్నే, నువ్వే ఎలా అయినా నన్ను ఈ సమస్య నుండి కాపాడాలి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. అలా ప్రేమ్ కరెక్ట్గా అప్పుడే ఒక పెద్ద గాలి వస్తుంది. ఇంకా గాలి రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. వెంటనే ప్రేమ్, చామంతి ఇద్దరూ అలా పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి ఇంకా ప్రేమ్ బీరువాలో నుండి, ప్రేమ్ లాకర్లో నుండి కొన్ని పాత ఫొటోస్ అయితే కింద పడిపోయి ఉంటాయి. ఇంకా వెంటనే అదంతా చూస్తూ ఉంటారనమాట. ప్రేమ్, బాబు ఏంటివన్నీ అని అడుగుతుంది చామంతి. ఇవన్నీ నేను కాలేజ్లో ఉన్నప్పుడు వేసిన డ్రాయింగ్స్ అండ్ డిజైన్స్ చామంతి. నీకు విషయం తెలుసా, ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్లో నాకు అవార్డు కూడా వచ్చింది, కానీ నేనే అటువైపు వెళ్లకుండా పేదవాళ్ళని కాపాడడానికి లా చూస్ చేసుకున్నాను అని అంటారు. బాబు, అలాంటప్పుడు మీరు ఫ్యాషన్ డిజైనింగ్కే మళ్ళీ ఎందుకు వెళ్ళకూడదు బాబు అని అడుగుతుంది. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు, ఆలోచనలో పడతాడు. వెంటనే పాపం ప్రేమైతే, అంటే నువ్వేమంటున్నావు చామంతి అని అడుగుతారు. నేను అనేది
ఒకటే బాబు, అది ఏంటి అంటే మీరు ఫ్యాషన్ డిజైనింగ్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు, మీకు ఒక అవార్డు కూడా వచ్చింది. ఇదే మీ తొలి పెట్టుబడిగా ఇన్వెస్ట్మెంట్గా మీరు చేసుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్కి ఈ మధ్య చాలా డిమాండ్ ఉంది. మీరు చేసే డిజైన్స్ బొటిక్స్ ఖచ్చితంగా అందరికీ నచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళని మీరు అప్రోచ్ అయితే మీకు చాలా అంటే చాలా మంచి పేరు వస్తుంది. అండ్ మీకు వాళ్ళు వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఫ్రీగా ఫండింగ్ కూడా చేస్తారు అని అంటారు. నువ్వు చెప్పింది కరెక్ట్ వచ్చాం, కాకపోతే అని అంటారు. బాబు మీరు భయపడకండి అని అంటారు. కానీ చామ్, మనంతటి మనం వెళ్ళేసరికి వాళ్ళు చాలామందిని లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారో లేదో తెలియదు. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసరికి అప్పుడే ఇంకా అలా చామంతి కాలేజ్ గ్రూప్లో నుండి ఒక మెసేజ్ వస్తుంది. ఈరోజు అనౌన్స్ చేసింది ఏంటి అంటే వచ్చే సండే ఒక స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ జరుగుతుంది, దానికి మన మిస్ హైదరాబాద్ అనే కాంపిటీషన్ జరుగుతుంది అని చెప్పడంతో ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారు ప్రేమ్ అండ్ చామంతి. బాబు ఇప్పుడు మిస్ హైదరాబాద్ కాంపిటీషన్ జరుగుతుంది కదా, కాబట్టి ఆ కాంపిటీషన్లో మీరు విన్ అవ్వాలి బాబు. మీరు తెచ్చే మోడల్, మీరు డిజైన్ చేసిన డ్రెస్ వేసుకొని అందరి ముందు చూపించాలి, అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది బాబు అని అంటారు. చామ్, డిజైన్ చేయడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు చామ్, కానీ ఒక మోడల్ దొరకాలి కదా, వాళ్ళు లక్షల్లో అడుగుతారు అని అంటారు. వెంటనే అక్కడికి చిట్టి రోబో వస్తాడు. ఏ ప్రేమ్, నీ ఎదురుగానే మంచి మోడల్ ఉంది కదా అని అంటారు. ఎవరు అనంటే చామంతి అని అనేసరికి ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. ఏ చిట్టి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుంది. అవును, మరి ఏం చేయమంటారు, అదే కరెక్ట్ కదా అని అంటాడు ప్రేమ్. బాబు వద్దు బాబు, నాకు అలాంటివేమీ ఇష్టం లేదు అని అంటుంది. చామ్ చామ్, ప్లీజ్ చామ్, ఒక్కసారి నువ్వు మిస్ హైదరాబాద్ అవుతావనే నమ్మకం నాకు ఉంది చామ్, ప్లీజ్ చామ్ అని బ్రతిమలాడతాడు ప్రేమ్. "ఆ, సరే బాబు, మీకోసం నేను ఒప్పుకుంటాను అని ఇంక పాపం అలా చామంతి అయితే మోడల్గా మిస్ హైదరాబాద్కి పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఇదంతా దూరం నుండి చూస్తున్న రోజా, మిస్ హైదరాబాద్ అవుతావా, అయినా నీ పల్లెటూరు మొహానికి నువ్వెప్పుడవుతావులే అని అరుణ్ ఎలా పొగరు చూపించాడో రోజా కూడా అలాగే పొగరు చూపిస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి ఇంకా అలా పార్టిసిపేట్ చేయడానికి అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్తారు. చామంతి, తనే సార్, నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్న మోడల్, తను మంచి మంచి డిజైన్స్తో వస్తుంది అని చెప్తారు. ఏంటి బాబు తను ఇలా తీసుకొచ్చావు, చూస్తుంటే పల్లెటూరు అమ్మాయిలా ఉంది, అసలు ఈ అమ్మాయికి మిస్ హైదరాబాద్ అయ్యే క్వాలిటీస్ ఒక్కటైనా ఉన్నాయా అని అక్కడ జడ్జెస్ అందరూ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే చామంతి, సార్, మోడల్ అంటే కేవలం చిన్న చిన్న డ్రెస్సెస్ మాత్రమే కాదు కదా, సాంప్రదాయం ఉట్టిపడేలాంటి డ్రెస్సెస్ కూడా వేసుకోవాలి కదా, నేను సాంప్రదాయం అంటే ఏంటో పరిచయం చేయడానికే వచ్చాను సార్ అని కాన్ఫిడెంట్గా చెప్తుంది. నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఓకే, మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయడంలో తప్పేముంది, వీఆర్ ఎంకరేజింగ్ యూ అని ఇంకా అలా అప్లికేషన్ని ఇస్తారు. సో ప్రేమ్ చామంతి వైపు చూస్తూ, చామ్, నువ్వు నా లక్కీ చామ్, నిజం చెప్పాలంటే నేను చాలా టెన్షన్ పడ్డాను, బట్ నువ్వు చాలా బాగా మేనేజ్ చేసావు అని ఇంకా హ్యాపీగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు. ఇంకొక 2 డేస్లో మీకు కాంపిటీషన్ ఉంటుంది, సో డిజైన్స్తో రెడీగా ఉండండి అని ఇంటిమేట్ చేస్తారు. సో అలా పాపం ప్రేమ్ మొత్తం తను చేయబోయే డిజైన్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఐడియా వేసుకుంటాడు. ఇంకా అదే ఐడియాలోనే ముందుకు వెళ్తూ కష్టపడి ఒక డిజైన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు ప్రేమ్. చంద్రిక పాపం ఇదంతా చూస్తూ ఉంటుంది. అలా ప్రేమ్కి చాలా సేపు డిజైన్స్ చేస్తూ నిద్ర వస్తూ ఉంటే ఇంకలా చంద్రిక నిద్రపోతున్న ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి పాపం ఎవ్వరూ లేరని చుట్టూ చూసి ప్రేమ్ తలపై చేయి వేసి, నాన్న, ప్రేమ్, నువ్వు నా కన్న కొడుకువి, కానీ ఈ విషయం నీకు తెలీదు, ఎప్పటికీ తెలియకపోవచ్చు కూడా, కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు సక్సెస్ అవుతావని, నువ్వు చాలా పెద్ద విజయాన్ని సాధిస్తావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ అమ్మ ఎప్పుడైనా నీ మంచే కోరుకుంటుంది, నువ్వు ఎలా అయినా మంచిగా అవుతావని చెప్పి పాపం అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటారు. అదంతా చూస్తూ ఇంక చెప్తూ
నిద్రలోకి జారుకుంటాడు కదా ప్రేమ్. సో అలా చామంతి అయితే దూరం నుండి చూస్తూ అత్త ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు చామంతి, ప్రేమ్ బాబు నిద్రపోయాడు కదా, అందుకే ప్రేమ్ బాబు వైపు జస్ట్ చూస్తున్నాను అంతే అని ఇంకక్కడి వెళ్ళిపోతుంది. అత్త ప్రేమ్ బాబు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అత్త చాలా బాగా ఆలోచిస్తుంది అని పాపం ఎంతో హ్యాపీగా అలా ఫీల్ అవుతూ ఉంటుంది చామంతి. ఇంకా అలా 2 days అయితే గడిచిపోతాయి. ద బెస్ట్ డిజైన్తో ప్రేమ్ బయటికి వస్తాడు. సో అలా హర్షవర్ధన్, ఏరా ప్రేమ్, ఇవాళే కదా నువ్వు కాంపిటీషన్కి వెళ్తున్నావు. అమ్మా చామంతి, ఖచ్చితంగా నువ్వు ఎంత బాగా సక్సెస్ అవుతావంటే మిస్ హైదరాబాద్ ఖచ్చితంగా అయ్యి అందరి పేరు నిలబెడతావమ్మా, ఇది మాత్రం పక్కా అని అంటారు. ఆ అయ్యగారు మమ్మల్ని ఆశీర్వదించండి బాబుగారు అని ఇంకా అలా ప్రేమ్ చామంతి ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. కానీ రోజా మాత్రం ఇరిటేటింగ్గా చూస్తుంది. ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చేస్తారు, కానీ అక్కడ మీరు విన్ అవ్వకుండా నేనున్నాను కదా, నేను ఎలా అయినా తప్పిస్తాను కదా అని ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట రోజా. ఇది ఇలా ఉండగా ప్రేమ్ చామంతి ఇద్దరు కాంపిటీషన్కి బయలుదేరుతారు. సో అలా ఆ డిజైన్స్ని ఇంకా మొత్తం ప్రింట్అవుట్ తీసి అండ్ అది మాత్రమే కాకుండా చామంతిని మోడల్గా చేసి మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లో ఇంకా క్యాట్ వాక్ చేస్తూ ఉంటారు. సో అలా అందరూ ఒక్కొక్క డిజైన్తో వస్తూ ఉంటే చామంతి మాత్రం యూనిక్గా కనబడేసరికి అందరి అట్రాక్షన్ చామంతి వైపే వెళ్తూ ఉంటుంది. చామంతిని చూసి, చామంతి డ్రెస్సింగ్ స్టైల్ని చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. రౌండ్ 1లో 10 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో కేవలం 5 మెంబర్స్ మాత్రమే రౌండ్ 2కి వెళ్తారు. 3 మెంబర్స్ మాత్రమే రౌండ్ 3కి వెళ్తారు. అండ్ 2 మెంబర్స్ రౌండ్ 4. అల్టిమేట్లీ రౌండ్ 4 తర్వాత రౌండ్ 5లో అల్టిమేట్ విన్నర్ ఉంటారు. సో ఇప్పుడు వచ్చిన 10 వాళ్ళలో 5 మెంబర్స్ నేమ్స్ ఏంటి అంటే అని ఇంకా ఒక్కొక్కరి పేరు చెప్తూ ఉంటారు. షీలా, దామిని అండ్ చామంతి అని చామంతి పేరు కూడా చెప్పేసరికి ఇంకా అలా ప్రేమ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు చామంతి పేరు చెప్పారని. సో అలా చామంతి వాళ్ళు లెవెల్ 2కి పాస్ అయిపోతారు. అదంతా వింటూ రమాదేవి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఈ ప్రేమ్ ఎదగడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఈ ప్రేమ్ తెలివితేటలపై నాకు నమ్మకం ఉంది. వీడు ఇలా ఎదుగుతాడని నేను వీని చిన్నప్పటి నుండి అణిచేస్తూ వస్తున్నాను. కేవలం నా కన్న కొడుకు అరుణ్ మాత్రమే ఈ ఆస్తికి వారసుడవ్వాలి. హర్షవర్ధన్, అదిగో ఆ చంద్రిక కొడుకైన ప్రేమ్ ఎప్పటికీ ఈ ఇంటికి వారసుడు అవ్వకూడదు అని మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది రమాదేవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.